హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో హాలీవుడ్ లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే టు క్యాచ్ ఏ కిల్లర్. ఒక కిరాతకమైన కిల్లర్ అమెరికా మొత్తంలో చాలా హత్యలు చేసి ఉంటాడు. అతన్ని చూసి సామాన్య ప్రజలే కాకుండా పోలీసులు కూడా భయపడిపోతూ ఉంటారు. ఇంతకీ ఎవరికీ దొరకకుండా హత్యలు చేస్తున్న ఆ కిల్లర్ ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఫైనల్ గా ఆ కిల్లర్ ని పట్టుకున్నారా లేదా అనేదే మూవీ స్టోరీ. Now let's start our video. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే న్యూ ఇయర్ సందర్భంగా అమెరికాలో అందరూ న్యూ ఇయర్ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తికి ఈ పార్టీ అస్సలు నచ్చదు. అందుకే ఆ వ్యక్తి అందరి సంతోషాన్ని పాడు చేయడం కోసం అమెరికా మొత్తం భయపడేలాగా అందరినీ శవాల్ని చేస్తాడు. ఆ పార్టీలో తను విచక్షణ రహితంగా షూట్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆ పార్టీలో ఉన్న వారందరూ కూడా ఎంజాయ్ చేయడం అనేది పక్కన పెట్టి తమ ప్రాణాలతో బయటపడడం కోసం అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటారు. కొంచెం సేపటికి ఈ న్యూస్ అమెరికా మొత్తం తెలిసి అందరూ భయపడిపోతూ ఉంటారు. పోలీసులు కూడా భయపడుతూ అక్కడికి వస్తూ ఉంటారు. ఎలినోర్ ఫాల్కో అనే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ మిగతా పోలీస్ ఆఫీసర్స్ తో కలిసి ఎక్కడైతే ఫైరింగ్ జరుగుతుందో ఆ బిల్డింగ్ లో లైట్ వేస్తూ అంతా చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అన్ని లైట్స్ అన్ని ఒక రూమ్ మీద పడతాయి. ఆ రూమ్ లోనే అన్ని సాక్ష్యాలు ఉంటాయి. కానీ ఆ రూమ్ లో బాంబు పేలి ఆ రూమ్ మొత్తం కూలిపోతుంది. దాంతో సాక్ష్యాలన్నీ కూడా అంతమైపోతాయి. దాంతో ఆ రూమ్ లో ఉన్న అందరూ కూడా భయపడిపోయి ఆ రూమ్ లో నుంచి బయటికి పరుగు తీస్తూ ఉంటారు. దాంతో ఎలినోర్ వెంటనే తన తోటి ఆఫీసర్స్ ని చూసి ఆ బిల్డింగ్ లో నుంచి బయటకు వస్తున్న వాళ్ళందరినీ వీడియోస్ తీయండి, ఎందుకంటే కిల్లర్ వాళ్ళల్లో కూడా ఉండవచ్చు, తర్వాత మనకు ఉపయోగపడుతుంది అని చెప్తుంది. ఆ తర్వాత ఎలినోర్ స్టెప్స్ ఎక్కి ఆ బిల్డింగ్ పైకి వెళ్తూ ఉంటుంది. స్టెప్స్ ఎక్కుతూ అలసిపోతుంది. మాస్క్ వేసుకొని కారణంగా ఆమెకి శ్వాస తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఆమె పేలుడు జరిగిన రూమ్ లోకి వెళ్లి బయట ఫ్రెష్ గాలిని పీల్చుకుంటూ ఉంటుంది. కానీ ఆమె అక్కడే సడన్ గా స్పృహ కోల్పోతుంది. అప్పుడే FBI ఆఫీసర్ అయినటువంటి జాక్ ఆమెకి మాస్క్ ఇచ్చి హెల్ప్ చేస్తాడు. అప్పుడే అక్కడికి పోలీస్ పై అధికారి అయినటువంటి ల్యామ్ మార్క్ వస్తాడు. అతను ఆ పేలుడు జరిగిన రూమ్ లో కొన్ని శాంపిల్స్ ని అలాగే టాయిలెట్ లోని కొన్ని శాంపిల్స్ ని తీసుకోమని చెప్తాడు. వెంటనే ఎలినోర్ ని అక్కడి నుంచి బయటికి వెళ్ళమని చెప్తాడు. బయట ఉన్న ఆఫీసర్స్ ఎలినోర్ ని బాగా తిట్టి, నువ్వు అక్కడికి మాస్క్ లేకుండా వెళ్లి నీ టైము అలాగే మా టైం ని వేస్ట్ చేశావు అంటూ తిడతారు. ఆ తర్వాత రోజు పై అధికారి ల్యామ్ మార్క్ మిగతా ఆఫీసర్స్ అందరినీ చూసి ఒక్క ఎవిడెన్స్ కూడా లేకుండా పారిపోయాడు అంటే అతన్ని తక్కువ అంచనా వేయకండి, అయినా ఇలాంటి వారిని ఎవరు ఆదరిస్తారు, ఇతనికి గన్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, అలాగే గన్ ప్రాక్టీస్ ఎక్కడ నేర్చుకుని ఉంటాడు, ముందు వాటి గురించి తెలుసుకోండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో మన చేతిలో నుంచి మాత్రం అతను తప్పించుకోకూడదు అని చెప్తాడు. ఆ తర్వాత రోజు ఎలినోర్ లామ్ మార్క్ ని చూసి అతను వినాశనం చేస్తున్నట్లుగా అనిపించడం లేదు, అతను రాక్షసుడిలాగా ఈ పని చేస్తున్నాడు, అతను ఇలా మళ్ళీ చేసే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఇలా చేస్తే అతనికి చాలా మంచిగా ఉన్నట్లు అనిపిస్తుందేమో, ఒకవేళ బాగా అనిపించకపోతే ఇంతమందిని అసలు చంపేవాడే కాదు, ఒకరో ఇద్దరిని చంపి అక్కడే ఆపేసేవాడు అని చెప్తుంది. దానికి ల్యామ్ మార్క్, మరి ఎందుకు ఇంతమందిని చంపాడు అంటావు అని అంటాడు. దానికి ఎలినోర్, మనం భోజనం చేసిన తర్వాత కడుపు నిండుతుంది, తర్వాత కొన్ని గంటల తర్వాత మళ్ళీ మనం భోజనం చేస్తాం కదా, సేమ్ ఇది కూడా అంతే, తన మనసుకు చాలు అనిపించినప్పుడు ఆపేస్తున్నాడు, ఈ కిల్లర్ మళ్ళీ హత్యలు చేసే అవకాశం ఉంది అని చెప్తుంది. ఎలినోర్ మాటలు విన్న ల్యామ్ మార్క్ కూడా ఇంప్రెస్ అవుతాడు. ఆ తర్వాత రోజు ల్యామ్ మార్క్ ఎలినోర్ కి ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి కాల్ చేసి ఒక రెస్టారెంట్ కి పిలుస్తాడు. అలాగే జాక్ ని కూడా అక్కడికి పిలిచి ఉంటాడు. దాంతో జాక్ కూడా ఆ రెస్టారెంట్ కి వస్తాడు. అప్పుడు ఎలినోర్, నేను FBI కి వర్క్ చేస్తున్నానా లేదా మీకు వర్క్ చేస్తున్నానా అని అంటుంది. అప్పుడు ల్యామ్ మార్క్, కొంతమంది నా మీద చాలా ప్రెజర్ పెడుతున్నారు, నన్ను పని చేయడానికి కూడా ఫ్రీగా వదలట్లేదు, అందుకే నేను ఈ పనిని మీ ఇద్దరికి అప్పగిస్తున్నాను, ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా ముందు మీరు నాకే చెప్పండి, ఇప్పటికి మీరు తప్ప
ఈ కేసుని ఎవరో సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అని చెప్తాడు. ఆ తర్వాత రోజు ఆఫీస్ లో అందరూ కూడా ఈ కేసు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ల్యామ్ మార్క్ గత 6 నెలలకు సంబంధించిన డేటాని గ్యాదర్ చెయ్యాలి. ఆ బిల్డింగ్ లో ఎవరు పెయింట్ చేశారు, ఆ రూమ్ దగ్గర ఏ కంపెనీ తాళా ఉంది, ఎవరక్కడ సర్వీస్ బిల్ ఇవ్వడానికి వస్తారు, అక్కడ ఎవరెవరు ఉంటారో అన్ని చెక్ చేయాలి అని అంటాడు. దాంతో అక్కడ ఉన్న జాక్ వెంటనే ల్యామ్ మార్క్ ని చూసి అక్కడ వైఫై కానీ టెలిఫోన్ కానీ ఏమీ లేదు, లాక్డౌన్ లో ఆ బిల్డింగ్ ఓనరే పెయింటింగ్ చేయించాడు అని చెప్తాడు. మరొక పోలీస్ ల్యామ్ మార్క్ ని చూసి కిల్లర్ దగ్గర ఒక కీస్ గుర్తు ఉంది, ఎందుకంటే లాక్ మీద చాలా స్క్రాచెస్ పడ్డాయి అని అంటాడు. అలాగే అతను యూస్ చేసిన బుల్లెట్స్ ద్వారా మనకు అతని దగ్గర 5M21 స్నైపర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అదే స్నైపర్ ఉండి ఉంటే మనకి ఇంకొక సమస్య ఉంది. అదేమిటి అంటే ఈ స్నైపర్ డేటాబేస్ కంటే పురాతనమైనది. ఈ గన్స్ ని మిలిటరీలో యూస్ చేస్తారు. అవి చాలా పాతవైన తర్వాత అందులో నుంచి పాడైపోయిన వాటిని క్రష్ చేస్తారు. బాగున్న వాటిని అక్కడ ఉన్న కొన్ని మిలిటరీ సంస్థలకి హ్యాండ్ ఓవర్ చేస్తారు అని చెప్తాడు. అది మొత్తం విన్న తర్వాత ల్యామ్ మార్క్ ఎవరికి ఏం తెలిసినా కానీ ముందు నాకే చెప్పండి అని చెప్తాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలినోర్ జాక్ ని చూసి ల్యామ్ మార్క్ ఎందుకు ఎవరితోనో కలిసి పని చేయడు అని అడుగుతుంది. దానికి జాక్ తన పని క్రెడిట్ మొత్తం తానే తీసుకోవాలి అనుకుంటాడు అని చెప్తాడు. ఆ తర్వాత రోజు ల్యామ్ మార్క్ జాక్ ని ఎలినోర్ ని తీసుకుని చనిపోయిన శవాల్ని పెట్టిన మార్చిరీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు జాక్ అక్కడ ఉన్న శవాల్ని చూసి అతను కరెక్ట్ గా ఛాతి మీద అలాగే తల మీద గురి పెట్టి కాల్చాడు. అలా ఫోర్స్ లో ఉన్న వాళ్ళు మాత్రమే కాల్చగలరు. ఆ కాల్చిన కిల్లర్ రిటైర్డ్ అయిన ఆఫీసర్ అయిన ఉండవచ్చు అని అంటాడు. దానికి ఎలినోర్ కూడా అవును అయి ఉండవచ్చు అని చెప్తుంది. అదే సమయంలో వాళ్ళ దగ్గరికి ఫ్రాంక్ అనే మరొక పోలీస్ ఆఫీసర్ వచ్చి మాకు ఆ కిల్లర్ దొరికాడు అని చెప్తాడు. ఆ తర్వాత ల్యామ్ మార్క్, జాక్, ఎలినోర్ అక్కడికి వెళ్తారు. అప్పుడు ల్యామ్ మార్క్ ఫ్రాంక్ ని చూసి కరెక్ట్ గా తెలియకుండా అతనే కిల్లర్ అని ఎలా చెప్పగలవు అని అడుగుతాడు. దానికి ఫ్రాంక్ నేను ఎంక్వైరీ చేశాను, అతను చిన్నప్పుడే స్కూల్ కి వెళ్లడం మానేశాడు, అతను తన అంకుల్ నుంచి గన్నుని యూజ్ చేయడం నేర్చుకున్నాడు, అతనికి ISI వాళ్ళతో కూడా సంబంధం ఉంది, మేము అతడితో మాట్లాడడానికి ట్రై చేస్తే తను ఒక రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని మమ్మల్ని చంపుతాను అని బెదిరిస్తున్నాడు, ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి అని చెప్తాడు. ఆ తర్వాత కొంతమంది పోలీసులు డోర్ ని ఓపెన్ చేసి తనని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండడంతో తను కిటికీలో నుంచి కిందకి దూకి చనిపోతాడు. దాంతో ల్యామ్ మార్క్ వెంటనే ఫ్రాంక్ ని చూసి కిల్లర్ గురించి వదిలేయి, నువ్వు ఒక అమాయకుడి ప్రాణాన్ని బలి తీసుకున్నావు అని చెప్తాడు. ఆ తర్వాత ల్యామ్ మార్క్ ఆఫీస్ కి వచ్చి మిగతా ఆఫీసర్స్ ని పిలిచి మాట్లాడతాడు. కానీ అందరూ కూడా మాకేమీ తెలియదు అని చెప్తారు. ఆ తర్వాత ఒక పెయింటర్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఎలినోర్ ఆ పెయింటర్ ని అనుమానిస్తుంది. అయితే అది కేవలం తనకి అనుమానమే కావడంతో ఎవరికి ఏమీ చెప్పదు. ఆ తర్వాత ఎలినోర్ సిస్టమ్ లో ఆ బిల్డింగ్ ఫుటేజ్ ని చూస్తూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి టాయిలెట్ దగ్గర నుంచి తీసుకుని వచ్చిన శాంపిల్స్ కి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది. ఆ టైంలో ల్యామ్ మార్క్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఆ రిపోర్ట్ గురించి ల్యామ్ మార్క్ కి చెప్పదు. ఆ తర్వాత దాన్ని మిగతా సాక్ష్యాలతో పాటు పెడుతుంది. అప్పుడే ల్యామ్ మార్క్ అక్కడికి వచ్చి దీన్ని చూడడానికి నీకు పర్మిషన్ లేదు అని తిట్టి ఆ రిపోర్ట్స్ ని తీసుకుని వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లే సమయంలో ల్యామ్ మార్క్ ఎలినోర్ ని డిన్నర్ కి తన ఇంటికి ఇన్వైట్ చేసి అప్పుడు ల్యామ్ మార్క్ ఎలినోర్ ని చూసి నన్ను చాలా మంది ఆఫీసర్స్ ప్రెజర్ చేస్తున్నారు, ఒకవేళ నేను ఈ కేసుని సాల్వ్ చేయలేకపోతే నా పేరు చెడిపోతుంది, అందువల్లనే ఆ కోపంలో నీ మీద అరిచాను, నువ్వు అవేమీ పట్టించుకోకు అని అంటాడు. మరో పక్క ఒక మాల్ లో ఒక వ్యక్తి తన కోసం బట్టల్ని కొంటూ ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి బట్టల్ని కొంటున్న వ్యక్తికి సంబంధించిన బట్టల్ని దొంగతనం చేసి తీసుకుని వెళ్లిపోతాడు. అయితే బట్టల్ని కొంటున్న వ్యక్తి అక్కడ స్టాఫ్ కి కంప్లైంట్ చేస్తాడు. మరో పక్క బట్టల్ని దొంగతనం చేసిన వ్యక్తి బాత్రూమ్ లోకి వెళ్లి తనని తాను క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అయితే దాన్ని చూసిన మరొక వ్యక్తి బయటికి వెళ్లి అక్కడ ఫ్లోర్ ని క్లీన్ చేస్తున్న వ్యక్తికి చెప్పి ఇటువంటి వ్యక్తి మాల్కు వస్తే బాగుండదు, అతన్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయండి అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని పట్టుకోవడానికి బాత్రూమ్ లోకి వెళ్తారు. కానీ ఆ వ్యక్తి బాత్రూమ్ నుంచి బయటికి వచ్చి వెంటనే రెస్టారెంట్ లోకి వెళ్తాడు. అక్కడ తిని పడేసి ఉన్న ప్లేట్స్ లో నుంచి నాన్ వెజ్ ని పక్కకు తీసేసి మిగతావి తింటూ ఉంటాడు. అప్పుడే గార్డ్స్ అతన్ని పట్టుకోవడానికి అక్కడ కూడా వస్తారు. కానీ ఆ వ్యక్తి మాల్ లో కూడా షూటింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ టైంలో ఎలినోరా గన్స్ గురించి ఒక ముసలతన్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఎలినోరాకి ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. అందులో మాల్ లో ఫైరింగ్ జరుగుతుంది అని ఉంటుంది. వెంటనే ఎలినోరా మాల్ కు వచ్చి లోపలికి వెళ్తూ
వెళ్తుంది. అక్కడ ఉన్న అందరూ కూడా సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి బాత్రూమ్ లో నుంచి బయటికి వచ్చి బయట ఉన్న డస్ట్బిన్ లో తన బట్టల్ని పడేసినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉంటుంది. దాంతో జాక్ వెంటనే ఆ డస్ట్బిన్ దగ్గరికి వెళ్తాడు. అయితే జాక్ ఆ డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళడానికంటే ముందే అక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళు ఆ డస్ట్బిన్ ని కూడా క్లీన్ చేసి ఉంటారు. దాంతో ల్యామ్ మార్క్ వెంటనే ఎలినోరా మరియు జాక్ ఇద్దరిని కూడా ఆ చెత్త తీసుకుని పోయే ట్రక్ ని ఫాలో అవ్వమని పంపిస్తాడు. అప్పుడే అక్కడికి ల్యామ్ మార్క్ పై అధికారి నతన్ అక్కడికి వస్తాడు. ఎలినోరా ల్యామ్ మార్క్ ని చూసి మీరు మీ టాబ్లెట్స్ ని వేసుకోండి, మీకు ఇంకా ప్రెజర్ పెరగబోతుంది అని చెప్తుంది. ఆ తర్వాత ఎలినోరా జాక్ లు ఆ చెత్త వేసే ప్లేస్ కి అదే ఆ జంకీ యార్డ్ కి వెళ్తారు. అక్కడ ఆ ట్రక్ చెత్తను పడేసి వెళ్లిపోయిన తర్వాత ఆ కిల్లర్ బట్టల కోసం అక్కడ వెతుకుతూ ఉంటారు. మరో పక్క నతన్ ల్యామ్ మార్క్ మీద చాలా ప్రెజర్ చేస్తాడు. దాంతో అతని ఆరోగ్యం పాడవుతుంది. మరో పక్క జాక్ మరియు ఎలినోరా ఆ కిల్లర్ బట్టల్ని వెతికి తీసుకుని వస్తారు. అదే సమయంలో ల్యామ్ మార్క్ మరొక టీముని చూసి ఆ కిల్లర్ వెపన్స్ ని ఎక్కడ కొన్నాడో తెలిసిందా అని అడుగుతాడు. అప్పుడు ఎలినోరా ల్యామ్ మార్క్ ని చూసి అతనికి వెపన్స్ వారసత్వం ద్వారా కూడా వచ్చి ఉండవచ్చు అని చెప్తుంది. అప్పుడే జాక్ ఫోన్ కి ఆ కిల్లర్ బట్టలకు సంబంధించిన రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్స్ లో షర్టు మీద డాండ్రఫ్ లాంటిది దాక్కుని ఉంది, కానీ అది డాండ్రఫ్ కాదు, అది కేవలం తలకి దెబ్బ తగలడం వల్ల అలా వచ్చినట్లు ఉంది అని రిపోర్ట్ లో ఉంటుంది. అప్పుడే మాల్లో షూటింగ్ చేసిన వ్యక్తి నుంచి వీడియో కాల్ వస్తుంది. సరిగ్గా అదే సమయంలో టీవీలో కూడా ఆ వీడియో కాలే ప్లే అవుతూ ఉంటుంది. అందులో కిల్లర్ మాట్లాడుతూ నేను ఒక్కడనే కాదు, నాతో మరి కొంతమంది ఉన్నారు, నెక్స్ట్ మీరందరూ చనిపోతారు అని చెప్తాడు. దాంతో జాక్ అతని ఫోన్ ని ట్రాప్ చేశాము అని చెప్తాడు. తర్వాత అందరూ కలిసి అతన్ని పట్టుకోవడానికి హెలికాప్టర్ లో వెళుతూ ఉంటారు. అప్పుడు ఎలినోరా ల్యామ్ మార్క్ ను చూసి సార్ వీడియో కాల్ చేసిన అతను కిల్లర్ కాదు, ఒకవేళ కిల్లర్ నేనే అయితే ఇలా అసలు చెయ్యను అని చెప్తుంది. అయితే ల్యామ్ మార్క్ మాత్రం నాకు ఎలా చేయమని ఆర్డర్ ఇస్తే నేను అలానే చేస్తున్నాను, నువ్వు కూడా అలానే ఫాలో అవ్వు అని చెప్తాడు. ఆ తర్వాత కొంతమంది గూండాల కారు గ్యాస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక పెద్ద స్టోర్ దగ్గర ఆగుతుంది. అప్పుడే అక్కడికి ఒక వ్యాన్ వస్తుంది. ల్యామ్ మార్క్ తన టీమ్ తో పాటు అందులోనే కూర్చుని ఉంటాడు. ఆ తర్వాత ఒక నలుగురు గూండాల కారులో నుంచి దిగి వెంటనే ఆ స్టోర్ లోకి వెళ్తారు. ఎలినోరా జాక్ వాళ్ళ వెనకాలే మెల్లగా స్టోర్ లోకి వెళ్తారు. వెంటనే స్టోర్ లో ఉన్న అందరినీ కూడా జాక్ మరియు ఎలినోరా కలిసి బయటికి పంపించేస్తారు. ఆ సమయంలో గూండాలకి జాక్ ఎలినోరా మీద డౌట్ వస్తుంది. దాంతో వాళ్ళ మధ్య ఫైరింగ్ జరుగుతుంది. ఆ ఫైరింగ్ లో ఒక పోలీస్ ఆఫీసర్, ఇద్దరు గూండాలు కూడా చనిపోతారు. కానీ వాళ్ళల్లో ఒక గూండా మాత్రం మేము ఊరికే జోక్ చేశాం, ఇప్పుడు అది తప్పని తెలిసింది అని అంటాడు. ఆ తర్వాత రోజు సీనియర్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఆ ఫైరింగ్ గురించి ల్యామ్ మార్క్ ని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. అప్పుడు ల్యామ్ మార్క్ కేవలం మేము వాళ్ళని పట్టుకోవడం కోసమే వెళ్ళాం, కానీ వాళ్లే ముందు మా మీద ఫైరింగ్ స్టార్ట్ చేశారు, అందుకే మేము కాల్చాల్సి వచ్చింది అని ల్యామ్ మార్క్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు. అయినా కానీ పాపం పై అధికారులు ల్యామ్ మార్క్ ని సస్పెండ్ చేస్తారు. ఆ రోజు రాత్రి జాక్, ఎలినోరా, ల్యామ్ మార్క్ బాగా ఎక్కువగా తాగుతారు. అప్పుడు ల్యామ్ మార్క్ వాళ్ళు నన్ను యూస్ చేసుకున్నారు, ఎప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది, మనకంటే తక్కువ పొజిషన్ లో ఉన్న వాళ్ళని యూస్ చేసుకుని తర్వాత వాళ్ళని కూరలో కరివేపాకు లాగా తీసేస్తూ ఉంటారు అని ల్యామ్ మార్క్ చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో ఎలినోరా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎలినోరా ఒక వ్యక్తి ఇంటికి తనని విచారించడం కోసం వెళ్తుంది. అతను ఎవరో కాదు, ఆ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఆ పెయింటర్. ఫస్ట్ ఆ వ్యక్తి ఎలినోరాకి ఏమీ చెప్పడు, కానీ తన భార్య వచ్చి తనని తిడుతుంది. అప్పుడు అతను నిజం చెప్పడానికి రెడీ అవుతాడు. దాంతో ఎలినోర్ వెంటనే ల్యామ్ మార్క్ ని కూడా అక్కడికి పిలుస్తుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి నేను పెయింటర్ గా వర్క్ చేస్తూ ఉంటాను, రోజుకి ఒక చోట కాకుండా 2-3 చోట్ల పని చేస్తూ ఉంటాను. ఒకసారి నేను ఒక ఇంటికి పెయింటింగ్ చేయడానికి వెళ్ళాను, అక్కడ ఆ ఇంటి ఓనర్ లేడు, అలాంటి ఇంట్లో నేను కేవలం ఫుడ్ తిని వర్క్ చేసే వాళ్ళనే పని చేయడానికి పెడతాను. నేను వర్క్ చేసేటప్పుడు డీన్ అనే ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. అతను కూడా కేవలం ఫుడ్ మాత్రమే తినేవాడు, డబ్బు తీసుకునేవాడు కాదు. అతను నాన్ వెజ్ తినడు. ఎప్పుడైతే అతను నాన్ వెజ్ కట్ చేసే షాప్ లో వర్క్ చేశాడో అప్పటి నుంచి అతనికి నాన్ వెజ్ అంటే చాలా కోపం. నేను ఈ విషయం మీకు ముందుగా ఎందుకు చెప్పలేదు అంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తారేమో అని భయపడి చెప్పలేదు, నాకు అతని మీద డౌట్ గా ఉంది అని ఆ పెయింటర్ చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు ఒక స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపించి ఆ పెయింటర్ చెప్పిన పోలికల ప్రకారం డీన్ బొమ్మని గీయిస్తారు. ఆ ఊర్లో నాన్ వెజ్ కటింగ్ చేసే షాపులు 3 మాత్రమే ఉంటాయి. దాంతో ఎలినోరా, జాక్ లు ఆ స్కెచ్ ని తీసుకుని వెళ్లి ఆ 3 ప్లేసెస్ లో అతని గురించి కనుక్కోవడానికి వెళ్తారు. ఒక షాప్ లో మాత్రం డీన్ తెలిసిన
ఒక మహిళ ఉంటుంది. ఆమె పేరు రొమునా. ఆమె వెంటనే ఎలినోరాకి డీన్ వాళ్ళ అమ్మ ఉండే ఇంటి అడ్రస్ ని ఇస్తుంది. ఇప్పుడు పోలీసుల దగ్గర కిల్లర్ నేమ్ అలాగే అడ్రస్ ఉంటుంది. ఎలినోరా ఆ డీన్ వాళ్ళ నాన్న ఫోర్స్ లో వెపన్స్ దగ్గర వర్క్ చేశాడు. అతనే డీన్ కి గన్నుని ఎలా షూట్ చేయాలో నేర్పించాడు. అతని నుంచే డీన్ కి ఆ ఆయుధం దొరికింది అని అంత ఇన్ఫర్మేషన్ ని కనిపెడుతుంది. ఆ తర్వాత ఎలినోరా ల్యామ్ మార్క్ కలిసి ఆ డీన్ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తారు. అప్పుడు ఎలినోరా ల్యామ్ మార్క్ ని చూసి జాక్ కి కాల్ చేసి ఇక్కడికి పిలువు అని చెప్తుంది. అయితే ల్యామ్ మార్క్ మాత్రం వద్దు, నేను ఒక్కడే సాల్వ్ చేస్తాను, అప్పుడైనా నా మీద వచ్చిన ఎలిగేషన్ పోయి నా పేరు నాకు తిరిగి వస్తుంది అని అంటాడు. అప్పుడే అక్కడికి డీన్ వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళు డీన్ వాళ్ళ అమ్మని చూసి ఈ విషయాల గురించి డీన్ గురించి అడుగుతారు. దానికి డీన్ వాళ్ళ అమ్మ నేను నా కొడుకుని చాలా రోజుల నుంచి చూడలేదు అని చెప్తుంది. అయితే ల్యామ్ మార్క్ మాత్రం ఒకవేళ మీరు హెల్ప్ చేస్తే ఇవన్నీ ఇంతటితోనే ఆపేయవచ్చు అని చెప్తాడు. దానికి డీన్ వాళ్ళ అమ్మ మాత్రం ల్యామ్ మార్క్ ని చూసి నా కొడుకుని నేను అసలు చూడలేదు, చిన్నప్పటి నుంచి డీన్ ఖాళీ ఇంట్లోనే ఉంటాడు, అతను నాన్ వెజ్ తినడు, చిన్నప్పటి నుంచి కూడా తను నాన్ వెజ్ అసలు తినడు, డీన్ వాళ్ళ నాన్నకి వర్క్ లో హెల్ప్ చేస్తూ ఉండేవాడు, కానీ అతనికి వాటి మీద ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళ నాన్నకి అసలు తెలియదు. ఒకరోజు ఎవరికీ తెలియకుండా గన్నుని గురిపెట్టి షూట్ చేశాడు. పొరపాటున ఆ బుల్లెట్ తలకి తగిలింది. తను బాగవ్వడానికి 6 years పట్టింది. ఆ తర్వాత నుంచి అలా తయారయ్యాడు. డీన్ కి పెద్దగా అరవడం అలాగే ప్రకాశవంతమైన వెలుతురు అస్సలు నచ్చదు అని చెప్తుంది. అప్పుడే ఎలినోరా చూపు బయట ఆరేసి ఉన్న షర్ట్ మీద పడుతుంది. ఆ తర్వాత ఆ ఇంటికి కొంచెం దూరంలో ఒక ఇంట్లో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడే సడన్ గా బుల్లెట్ వచ్చి ల్యామ్ మార్క్ తగులుతుంది. ఆన్ ద స్పాట్ లోనే ల్యామ్ మార్క్ చనిపోతాడు. ఆ తర్వాత డీన్ వాళ్ళ అమ్మ వెంటనే ఎలినోరాని చూసి అస్సలు కదలకు, లేదంటే తను నిన్ను కూడా షూట్ చేస్తాడు అని చెప్తుంది. ఆ తర్వాత డీన్ వాళ్ళ అమ్మ ఎలినోరా గన్నుని ఫోన్ తీసుకుని వెంటనే డీన్ ఉన్న ఇంటి దగ్గరికి వెళ్లి ఆమె నీకు హెల్ప్ చేయడానికి వచ్చింది, ఇప్పుడు నువ్వు ఆమెతో పాటు వెళ్ళు లేదా నాతో రా అని డీన్ కి చెప్పి తనని తానే షూట్ చేసుకుని చనిపోతుంది. దాంతో ఎలినోరా ఇప్పుడు ఆ డీన్ ఏం చేస్తాడో అని భయపడుతూ ఉంటుంది. అప్పుడే డీన్ తన గన్ను తీసుకుని ఎలినోరా దగ్గరికి వచ్చి నువ్వు నన్ను కాపాడడానికి వచ్చావు అంటే నమ్మడానికి నేను చిన్న పిల్లవాడిని కాదు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు, నేను 200 మందికి పైగా చంపాను అని అంటాడు. ఎలినోరా వెంటనే డీన్ ని చూసి ఒకవేళ మేము నిన్ను చంపడానికి వచ్చి ఉంటే ఫోర్స్ ని మొత్తాన్ని తీసుకుని వచ్చేవాళ్ళం, మేము నీకు అర్థమయ్యేలా చెప్పడానికే వచ్చాము, ఇప్పటికే ఏమీ మించిపోలేదు, టైం ఉంది, నువ్వు సరెండర్ అయ్యి జైలుకి వెళ్ళి అందరికీ ఈ మార్గంలో వెళితే ఏం మిగలదు అని చెప్పు అని అంటుంది. అప్పుడు డీన్ ఎలినోరాని చూసి కొంతమంది తెలివి తక్కువ జనాలు మాంసాన్ని తింటున్నారు, మత్తులో మునిగిపోతున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఏం దొరుకుతుంది, అటువంటి వాళ్ళ వల్ల నాలాంటి వాళ్ళు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు, నాకు మనశ్శాంతిని దూరం చేస్తున్నారు, వాళ్ళు నాకే కాదు ఈ సొసైటీలో ఉన్న చాలా మందికి అలాగే నేచర్ కూడా వాళ్ళు చాలా ప్రమాదంగా తయారయ్యారు, అందుకే నేను వాళ్ళందరికీ బుద్ధి చెప్తూ చాలా అలసిపోయాను, నన్ను నేనే షూట్ చేసుకుందామా అని ఆలోచిస్తున్నాను, కానీ నా డెడ్ బాడీ ఎక్కడికి తీసుకువెళ్ళను అని నాకు మాటివ్వు, నా బాడీని అలాగే మా అమ్మ బాడీని గ్యాసో లైన్ లో పెట్టి కాల్ చెయ్యి అని చెప్తాడు. దానికి ఎలినోరా సరే అని చెప్తుంది. అప్పుడే అక్కడికి కొంతమంది పోలీసులు వస్తారు. డీన్ ఎలినోరాని స్పృహ తప్పేలాగా చేసి ఆమెను తన సొంత ఇంటికి ఎదురుగా ఉన్న తను ఉంటున్న ఇంటి బేస్మెంట్ లోకి తీసుకుని వెళ్తాడు. వెంటనే ఆమెని కట్టేస్తాడు. అప్పుడు అక్కడ 2 పోలీసులు ఉంటారు. డీన్ వాళ్ళిద్దరిని షూట్ చేసి చంపేస్తాడు. కానీ ఒక పోలీస్ చనిపోవడానికి ముందే బ్యాకప్ ని పిలిచి ఉంటాడు. అలా చూస్తూ ఉండగానే అక్కడికి చాలా మంది పోలీసులు వస్తారు. దాంతో ఎలినోరా డీన్ ని చూసి ఇప్పటికైనా వెళ్లి సరెండర్ అవ్వు, ఇప్పటికీ నీకు టైం ఉంది అని చెప్తుంది. కానీ డీన్ 2 బాంబులు తీసుకుని బయటికి వెళ్లి ఆ బాంబులు బయటికి విసిరేసి మళ్ళీ లోపలికి వచ్చి రిమోట్ తీసుకుంటూ ఉండగా మళ్ళీ ఎలినోరా డీన్ కి అర్థమయ్యేలాగా చెప్తుంది. కానీ డీన్ అస్సలు ఒప్పుకోకుండా ఉంటాడు. దాంతో ఎలినోరా డీన్ గొంతుని కొరుకుతుంది. ఆ తర్వాత డీన్ రిమోట్ ని తీసుకుని ఆన్ చేసి ఆ బాంబుని పేల్చేస్తాడు. ఎలినోరాకి ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఎలినోరా ఎలాగో అలా అతి కష్టం మీద తన కట్లు విడిపించుకుని అక్కడి నుంచి బయటికి వస్తుంది. అప్పుడే అక్కడికి జాక్ వచ్చి ఎలినోరాని చూసి నువ్వెందుకు నాకు అసలు చెప్పలేదు అని అడుగుతాడు. దానికి ఎలినోరా ల్యామ్ మార్కే నన్ను నీకు చెప్పకుండా ఆపాడు అని చెప్తుంది. మరో పక్క డీన్ అలా వెళుతూ వెళుతూ చాలా దూరం వరకు వెళ్లిపోతాడు. పోలీసులు అందరూ కూడా డీన్ నే వెతుకుతూ తన వెంట వెళుతూ ఉంటారు. ఆ తర్వాత డీన్ ఒక పెద్ద బిల్డింగ్ పైకెక్కి అక్కడ ఒక గోడని ఆనుకుని కూర్చుని ఉంటాడు. ఎప్పుడైతే పోలీసులు అక్కడికి వస్తారో డీన్ వెంటనే తన గన్నుని బయటికి తీస్తాడు. పోలీసులు అందరూ డీన్ ని షూట్ చేసి చంపేస్తారు. అలా ఫైనల్ గా 200 మందికి పైగా చంపిన కిల్లర్ ని చంపేస్తారు. ఆ తర్వాత సీనియర్
ఆఫీసర్ నతన్ ఎలినోరాకి ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయమని చెప్తాడు. ఆ అగ్రిమెంట్ లో ఏదైతే జరిగిందో అదంతా క్లాసిఫైడ్ గా ఉంటుంది. ఈ కేసుని బోరా అలాగే బీపీటీ గవర్నమెంట్ కలిసి సాల్వ్ చేశారు. డీన్ ఇంట్లో అసలు ఏం జరిగిందో దాని గురించి నేను ఎవరికీ చెప్పను అని రాసి ఉంటుంది. అంటే ఇంతవరకు ఎలినోరా పడిన కష్టానికి ఆమెకి ఒక పర్మనెంట్ జాబ్ ఇస్తారు. కానీ ఎలినోరా నేను సైలెంట్ గా ఉండడానికి అలాగే ల్యాండ్ మార్క్ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండడానికి ఈ పర్మనెంట్ జాబ్ ఇస్తున్నారా అని చెప్పి ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసి ఆ అగ్రిమెంట్ లో సైన్ చెయ్యదు. అప్పుడు నతన్ నీకేం కావాలి అని అడుగుతాడు. దానికి ఎలినోరా ల్యాండ్ మార్క్ కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వండి, అలాగే అతని బాడీకి ఒక ఏదుడులాగా అంత్యక్రియలు పూర్తి చెయ్యండి, అతని పెన్షన్ ని అతని ఫ్యామిలీకి అందేలాగా చెయ్యండి, అలాగే నన్ను ఒక స్పెషల్ ఏజెంట్ ని చెయ్యండి అని అంటుంది. నతన్ ఎలినోరా చెప్పిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటాడు. అలా ఫైనల్ గా ఎలినోరా ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అన్నట్లు మీరు రామ్ లీలా అనే ఒక మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ మూవీని చూసారా? మూవీ అయితే మాత్రం మంచి మంచి ట్విస్టులతో చాలా బాగుంటుంది. హీరో వేసే ప్లాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. చూడకపోతే మాత్రం ఇప్పుడే చూసేయండి. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.